చూస్తూనే ఒక్కసారిగా 1,000,000 వ్యూస్ వచ్చేసాయన్నమాట. నేను లైవ్‌లో రికార్డింగ్ గూడా పెట్టాను. అండ్ ఈ వీడియోలో ఏమేం మాట్లాడాలో మొత్తం నేను ల్యాప్‌టాప్‌లో రాసుకున్నాను కంటెంట్. సో, అబ్బాయి ఉన్నాడు చక్రి అని. అతనిది ఒక షార్ట్ చూసానన్నమాట. ఇది ఏంటి కొత్తగా ఉంది అంటే వేరే వాళ్ళ వీడియో 5 సెకండ్స్ వస్తుంది. దాని తర్వాత ఆ అబ్బాయి ఏదో మాట్లాడాడు. స్టార్ట్ చేసేసారు. వ్యూస్ రావడం లేదు మీకు. అండ్ సబ్‌స్క్రైబర్స్ గూడా రావడం లేదు. అంటే మీకు దాని మీద మెల్లగా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంది. అలా లేదు. నేనింకా ఆపేద్దాము అనుకుంటున్నాను యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయడం అని మీరు ఫిక్స్ అయితే, నేనొక సింపుల్ చిన్న ఒకటి చెప్తాను ట్రిక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఎక్కువ సేపు మాట్లాడుకుందాం అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అసలు నాకు వ్యూస్ ఎలా వస్తున్నాయి, నేనేమేం చేశాను అండ్ ఒక్క వీడియోకి 1,000,000 వ్యూస్ ఎలా దాటాయి, ఏంటి అనేది మనం ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటి అంటే ఆస్ట్రేలియా, ఇండియా మ్యాచ్ జరిగినప్పుడు ఇండియా వాళ్ళు ఆస్ట్రేలియాని ఓడించింది అనే సంతోషంలో ఉన్నాను. అండ్ ఆ నెక్స్ట్ డేనే చూస్తే ఆఫ్ఘనిస్తాన్ గూడా బంగ్లాదేశ్‌ని ఓడించి సెమీఫైనల్స్‌కొచ్చేసింది. యాక్చువల్‌గా ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయుంటే ఆస్ట్రేలియా సెమీఫైనల్స్‌కొచ్చేది అది అందరికి తెలిసిందే. సో, కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ హ్యాపీగా ఉన్నాను. ఇదే టైంలో సడెన్‌గా ఒక వీడియో, చాలా సింపుల్ వీడియో అండి. అది కూడా కట్ ద వీడియో. అసలు నేను ఎందుకు చేస్తున్నాను కట్ ద వీడియో, ఆహ్, నేనేమనుకోని స్టార్ట్ చేశాను అదంతా కూడా డిస్కస్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఎన్నో వీడియోస్ చూస్తుంటారు కదా! మేబీ ఈ వీడియో మీ యొక్క వే ఆఫ్ థింకింగ్‌ని మార్చొచ్చు. మిమ్మల్ని గూడా ఒక చిన్న లేకపోతే పెద్ద యూట్యూబర్‌గా తయారవ్వడానికి కారణం అవ్వొచ్చని నేను చెప్తున్నాను. సో, చూస్తూనే ఒక్కసారిగా 1,000,000 వ్యూస్ వచ్చేసాయన్నమాట. నేను లైవ్‌లో రికార్డింగ్ గూడా పెట్టాను. అండ్ ఈ వీడియోలో ఏమేం మాట్లాడాలో మొత్తం నేను ల్యాప్‌టాప్‌లో రాసుకున్నాను కంటెంట్. సో, ఫస్ట్ అది చూసుకుంటూ చెప్తాను. అండ్ నేను గూడా స్టార్టింగ్ యూట్యూబరే గదండీ! ఏదో మీతో షేర్ జేసుకోవాలని హ్యాపీనెస్. సో, ఆ 2 రోజులు హ్యాపీ అయిపోంగానే 1,000,000 వ్యూస్ వచ్చేసాయి ఒక్కసారిగా. అండ్ ఆ ఒక్క కట్ ద వీడియో షార్ట్ అండి. ఐ థింక్ ఇట్స్ 8 సెకండ్స్ అనుకుంటా. 8-9 సెకండ్స్. ఆ ఒక్క వీడియోకి 1,000,000 దాటాయి. ఇప్పుడు ఐ థింక్ 1.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నేను 3 డేస్ బ్యాక్ గురించి చెప్తున్నా. 2 డేస్ బ్యాక్ గురించి చెప్తున్నాను. అండ్ ఆల్‌మోస్ట్ 3,000 ప్లస్ సబ్‌స్క్రైబర్స్ ఆ ఒక్క షార్ట్ వీడియోకొచ్చారండి. సో, అసలు నేను ఎందుకు స్టార్ట్ చేశాను ఏంటో మొత్తం మీకు చెప్తాను. ఆహ్, మీ మీరు చూస్తున్నారు గదా వీడియో. నాలాగే లైక్ మీరు గూడా అనుకుంటూ ఉంటారు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. మేబీ దాంట్లో గ్రోత్ ఉంటుంది. మనం సక్సెస్ అవ్వచ్చు. వేరే వాళ్ళది చూస్తూ ఉంటాం గదా నైట్ పడుకొని. షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ మనం గూడా ట్రై చేద్దామని అనుకుంటూ ఉంటాను. నేను గూడా ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను. బట్ స్టార్ట్ చేయలేదు. బట్ ఫైనల్లీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ రాదు. రికార్డ్ చేయాలి, ఏం మాట్లాడాలి, వ్యూస్ వస్తాయా, రావా, ఏంటి అనేది. సో, నేను గూడా అలానే అనుకున్నాను. సో, అలా అనుకున్న టైంలో ఒక అబ్బాయి ఉన్నాడు చక్రి అని. అతనిది ఒక షార్ట్ చూసానన్నమాట. ఇది ఏంటి కొత్తగా ఉంది అంటే వేరే వాళ్ళ వీడియో 5 సెకండ్స్ వస్తుంది. దాని తర్వాత ఆ అబ్బాయి ఏదో మాట్లాడాడు సరదాగా. ఆహా! చూసానన్నమాట. ఓపెన్ చేసి చూస్తే 9,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ అబ్బాయికి 70,000 ప్లస్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. సో, నేననుకున్నాను ఆ అబ్బాయి స్టార్ట్ చేసాడు. నేను గూడా ఎందుకు స్టార్ట్ చేయకూడదు. ఫన్నీగా, సరదాగా ఇది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దాము అని చెప్పి నేను గూడా స్టార్ట్ చేసేసాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారో. బట్ ఇంతమంది సబ్‌స్క్రైబర్స్ రావడానికి నాకు ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని వీడియోస్ అప్‌లోడ్ చేశారో గూడా నేను డిస్కస్ చేస్తాను. సో, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. స్టార్ట్ చేసేసారు. వ్యూస్ రావడం లేదు మీకు. అండ్ సబ్‌స్క్రైబర్స్ గూడా రావడం లేదు. అంటే మీకు దాని మీద మెల్లగా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంది. అలాంటప్పుడు మిమ్మల్ని మీరు బూస్ట్ చేసుకొని కొత్త కంటెంట్ తోటి క్రియేటివ్‌గా ట్రై చేయండి. పక్కా డిసిప్లిన్‌తో రెగ్యులర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేస్తే యూట్యూబ్ ఆల్గారిథమ్‌కి మీ వీడియో ఎప్పుడైనా సరే ఒక్కసారి యూట్యూబ్ ఆల్గారిథమ్ మీ వీడియోని బూస్ట్ చేస్తుంది. చాలా మందికి రీచ్ చేస్తుంది. దాని తర్వాత మొత్తం మీ సబ్‌స్క్రైబర్సే గాని, మీ వ్యూస్ గాని చేంజ్ అయిపోతాయి. బట్ అయినా రావట్లేదు. నేనింకా ఆపేద్దాము అనుకుంటున్నాను యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయడం అని మీరు ఫిక్స్ అయితే, నేనొక సింపుల్ చిన్న ఒకటి చెప్తాను. ట్రిక్ అనుకోండి లేకపోతే ఒకసారి ట్రై చేయండి. సక్సెస్ వస్తుందో లేదో ట్రై చేయండి. సో, ఆ ట్రిక్ ఏంటి అంటే
యూట్యూబ్‌లో కొత్తగా ఆప్షన్ ఇచ్చారు గదా! రీమిక్స్ అని. అంటే నాకు తెలిసి అది కొత్తగానండి. ఇంతకుముందు నాకు తెలీదు. నేను 3 మంత్స్ నుంచి మాత్రమే చూస్తున్నాను. దాంట్లో ఆడియో ఎవరిదైనా సాంగ్ గాని ఏదైనా ఉంటే యూ ఆడియోని యూజ్ చేసి మనం దానికి డాన్స్ చేయడం గాని, లిప్ సింక్ చేయడం గాని, యాక్టింగ్ చేయడం గాని చేయొచ్చండి. అదొకటి ఆప్షన్ ఉంది. కట్ ద వీడియో ఆప్షన్ అనేది ఒకటుంది. అండ్ గ్రీన్ స్క్రీన్ ఉంది. అండ్ ఇంకొకటి కొలాబరేట్ అని ఉంది. నేను గ్రీన్ స్క్రీన్, కొలాబరేట్ అనేది నేను మీకు సజెస్ట్ చెయ్యను. ఒకవేళ గ్రీన్ స్క్రీన్ చేయాలి అంటే నా ప్రొఫైల్‌లో చూడండి కొన్ని గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఉన్నాయి. స్టార్టింగ్‌వి కాదండి లేటెస్ట్‌వి. ఆ వీడియోలో ఉన్న సౌండ్‌ని మ్యూట్ చేసేసి మన ఓన్‌గా మన వాయిస్‌తో ఏదైనా కంటెంట్ చెప్తూ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చేయొచ్చండి. బట్ దానికి గూడా మీకు కొంచెం టైం పడుతుంది. సో, దానికన్నా బెస్ట్ ఏంటంటే కట్ ద వీడియో ఆప్షన్ అండి. కట్ ద వీడియో ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఏదైతే ట్రెండింగ్‌లో ఉంది వీడియో, ఏదైతే ఆల్రెడీ సక్సెస్ అయింది, మంచి వ్యూస్ ఉన్నాయి. ఆ వీడియోని 2, 3 సార్లు చూడండి. దానికి ఒక సెటారికల్‌గా గాని, ఒక ఫన్నీగా, కామెడీగా మనది చూడడం వల్ల, మన వీడియోస్ చూడడం వల్ల వాళ్ళు జస్ట్ నవ్వుకుంటే చాలు. అలా అనుకోండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తప్పులేదు. సో, అలా ఒక 5 సెకండ్స్ టోటల్ 1 మినిట్ ఆర్ ఎన్ని సెకండ్స్ షార్ట్‌లో అయినా సరే ఒక 5 సెకండ్స్ తీసుకొని దానికి మీరేమైనా సరదాగా చెప్పండి. అలా డైలీ ఒక 10 వీడియోస్ మీరు పోస్ట్ చేసి చూడండి. అండ్ ఆ! డైలీ 10 వీడియోస్ పోస్ట్ చేయండి. ఒక 30 మినిట్స్ టైమ్ తీసుకోండి. మార్నింగ్ ఒక 30 మినిట్స్, ఈవినింగ్ ఒక 30 మినిట్స్. మార్నింగ్ ఒక 5, ఈవినింగ్ ఒక 5. మీరు ఫస్ట్ ఒక గూగుల్‌లో సెర్చ్ చేయండి. యూట్యూబ్ టైమింగ్స్ ఎప్పుడు వైరల్ అవుతాయి, ఏంటి ఇది ఈ ఇన్ఫర్మేషన్ గూడా ఉంది. దాన్ని గూడా సెర్చ్ చేసుకోండి. స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు అనలిటిక్స్ రావండి. ఒక్కసారి మీరు వీడియోస్ పెడుతున్నప్పుడు, వ్యూస్ పెరుగుతున్నప్పుడు అనలిటిక్స్ అని వస్తాయి. దాని గురించి కూడా నేను వేరే వీడియో చేస్తాను. అండ్ మీకు యూట్యూబ్‌లో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మేబీ నేను మీరనుకున్నంత సక్సెస్ అయితే అవ్వలేదు. బట్ చాలా అంటే చాలా రీసెర్చ్ చేశాను. చాలామంది యూట్యూబర్స్‌తో మాట్లాడాను. డబ్బులు పే చేసి యూట్యూబర్స్‌తో మాట్లాడాను. అండ్ నాకు ఫ్రీగా సపోర్ట్ చేసిన వాళ్ళు గూడా ఉన్నారు. వికాస్ తెలుగు టెక్ అని ఉన్నారు గదా! ఆ బ్రదర్ ఎన్నో సార్లు నాకు మెసేజ్ చేయగానే రిప్లై ఇచ్చారు. సో, మీకు ఏదైనా డౌట్ ఉంటే చిన్న చిన్న డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిస్తే మీకు డెఫినిట్‌గా రిప్లై ఇస్తాను. అండ్ లేదంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో, ఫస్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేసేస్తూ వెళ్ళండి. దాని తర్వాత అప్‌లోడ్ అయిన తర్వాత అనలిటిక్స్ ఒస్తాయి. మీ యొక్క ఆడియన్స్ ఏ టైంలో ఎక్కువ అవైలబుల్ ఉన్నారు. అంటే మీ వీడియోస్ ఎప్పుడు చూస్తున్నారో అదొస్తుంది. ఆ టైమింగ్స్ నోట్ చేసుకొని, ఆ టైమింగ్స్ ప్రకారం ఈరోజు చేశారనుకోండి మార్నింగ్, ఈవినింగ్ నెక్స్ట్ డేకి షెడ్యూల్ పెట్టేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే 10 నుంచి 12 వరకు 12 నుంచి 3 వరకు, 6 నుంచి 9 వరకు నా ఆడియన్స్ చూస్తున్నారు. నేను అదే టైంలో పోస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో, మీరు గూడా మీరు పోస్ట్ చేసే వీడియోలను బట్టి అది ఆటోమేటిక్‌గా వస్తుంది. దాన్ని జస్ట్ ఫాలో అయిపోండి. నెక్స్ట్ నేనేం చెప్తానంటే ఏదైనా ట్రై చేయండి. లైక్ కట్ ద వీడియోస్ చేయమనైతే నేను మీకు ఎంకరేజ్ చేయట్లేదు. బట్ మీరు యూట్యూబ్ ఆపేయాలనుకుంటున్నారు. లేకపోతే ఒక ట్రై చేద్దాం అనుకుంటున్నారు. సబ్‌స్క్రైబర్స్ వస్తారా? వ్యూస్ వస్తాయా? రావా? చెక్ చేయాలనుకుంటే కట్ ద వీడియోస్ ఆప్షన్ అనేది చెయ్యండి. బట్ మై సజెషన్ అంటే నేను అనుకున్నది నేను చెప్తున్నానండి. తర్వాత మీ ఇష్టం అది. మినిమమ్ 1 ఇయర్ కంటిన్యూయస్‌గా వీడియోస్ పోస్ట్ చేయండి. కంటిన్యూయస్‌గా వీడియోస్ పోస్ట్ చేయండి. ఏదైనా సరే కంటెంట్‌ని మీరు వీడియోస్ పోస్ట్ చేయండి. కట్ ద వీడియోస్ ఆప్షన్‌ని మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ దానికే ఎక్కువున్నాయి కాబట్టి. దాని తర్వాత మీరు ఈ 1 ఇయర్ టైమ్ పీరియడ్‌లో ఎక్కడెక్కడో ప్లేసెస్‌కి వెళ్తుంటారు. మంచి మంచి ఫుడ్స్ తింటుంటారు. రెస్టారెంట్స్, లొకేషన్స్ ఏదో సంథింగ్ స్పెషల్ థింగ్స్ అన్నీ ఉంటాయి. టెంపుల్స్ అని ఏదో ఒకటుంటది. దాని గురించి షార్ట్స్‌లో పెట్టండి డైరెక్ట్‌గా. అవి కట్ ద వీడియోస్ చేయకండి. అలా గూడా చేయండి. అండ్ ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్‌గా వీడియోస్ పెడితే డీమోటివేట్ అయిపోతారండి. నేనైతే చాలా డీమోటివేట్ అయిపోయాను. బట్ అయినా సరే పెడుతూ ఉన్నాను. డైరెక్ట్ ఓన్ కంటెంట్ షార్ట్స్ గూడా ఉన్నాయి. నా లాంగ్ వీడియోస్ గూడా ఉన్నాయి. బట్ కట్ ద వీడియోసే ఎక్కువ పెడతాను. ఎందుకంటే అవే ఎక్కువ రీచ్ వస్తుంది కాబట్టి. సో నేనేం చేశాను రీచ్‌ని పెంచుకొని, సబ్‌స్క్రైబర్స్ పెంచుకొని నా ఒక ఆడియన్స్‌ని నేను మెల్లమెల్లగా బిల్డ్ చేస్తూ వెళ్తున్నాను. సో మీరు గూడా అదే చేయండని చెప్తున్నాను. సో ఈ 1 ఇయర్‌లో 1 ఇయర్ మాత్రం మీరు కష్టపడండి. అది కథ వీడియోస్ చేస్తారా, ఓన్ కంటెంట్ పెడతారా 1 ఇయర్ మాత్రం కష్టపడండి. మనకు పోయేదేం లేదు. దీనికోసం ఆఫీస్ మానేసి, స్కూల్లు మానేసి, కాలేజ్ మానేసి చేయకండి. కంటిన్యూయస్‌గా యూట్యూబ్ అనేది. సక్సెస్ వచ్చిన తర్వాత ఆలోచించొచ్చు. డైలీ 30 మినిట్స్, మార్నింగ్ 30 మినిట్స్, ఈవినింగ్ 30 మినిట్స్ టైమ్ తీసుకొని 10 వీడియోస్ కట్ ద వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. మధ్యలో మీకు లాంగ్ వీడియోస్ కానీ,
లేకపోతే మీ ఓన్ కంటెంట్‌తో ఉన్న ఆహ్, షార్ట్స్ కానీ పోస్ట్ చేయండి. సక్సెస్ రాకపోతే అప్పుడు మీ డెసిషన్ అండి. నేను దానికి ఏం చేయలేను. బట్ నా యొక్క చిన్న సజెషన్ ఇదన్నమాట. దీని తర్వాత నాకు తెలిసినంత వరకండి అందరి స్టోరీ ఎవరైతే సక్సెస్ అయ్యున్నారో వాళ్ళ స్టోరీ మీకు తెలుసో తెలీదో నాకైతే తెలీదు. బట్ చాలా మంది ఒకటేసారి సక్సెస్ రాదండి. ఇప్పుడు ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళు ఈరోజు అప్‌లోడ్ చేయంగానే ఒకటేసారి ఇట్లా సబ్‌స్క్రైబర్స్ పెరగడం, ఒకటేసారి వ్యూస్ పెరగడం అనేది జరగదు. వాళ్ళు డైలీ పెడుతూ ఉంటే ఒక వీడియో వాళ్ళకి టర్న్ అయిపోతది. ఒక వీడియో అనేది టర్న్ అయిపోతుంది. దాని తర్వాత ఇంతకుముందు వందల్లో, వేలల్లో ఉండే వ్యూస్ లాక్స్‌లో, మిలియన్స్‌లోకెళ్ళిపోతుంది. సో, అలా అనే 1 ఇయర్ అనేది మినిమమ్ ట్రై చేయండి. అంటే మీరు దానికి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయకుండా, దానికోసం టైం కేటాయించకుండా, మీ వర్కుల్ని గాని, మీరు చేసే డైలీ యాక్టివిటీ పక్కన పెట్టేసి చేయకుండా జస్ట్ ఒక 1 అవర్ టైమ్ స్పెండ్ చేసి 1 ఇయర్ ట్రై చేయండి. సక్సెస్ వస్తదా లేదా చూడండి. ఎన్ని కళ్ళు మూసి తెరిసే లోపల సంవత్సరాలయిపోతుంది. ట్రై చేసి చూడండి. తర్వాత ఇందాక మీకు చెప్పాను గదా! హ్మ్. నాకు 1,000,000 వ్యూస్ వచ్చాయని. ఆ వ్యూస్ వచ్చేది ఎలా ఇట్లా నేను రిఫ్రెష్ చేస్తుంటే వ్యూస్ పెరుగుతూ ఉన్నాయన్నమాట. ఏదో నా ఏమంటారు ఆ ఆనందం తట్టుకోలేక దాన్ని రికార్డింగ్ గూడా చేశానన్నమాట. అది గూడా అప్‌లోడ్ చేస్తాను చూడండి. ఎలా పెరుగుతుంది. సో, నాకు ఇప్పటిదాకా అలా ఎప్పుడు రాలేదండి. బట్ ఒకసారి వచ్చింది 3,00,000 వ్యూస్ వచ్చాయి. అది 2 డేస్ వచ్చేసి ఆగిపోయింది. బట్ ఇది కంటిన్యూయస్‌గా నేను వీడియో అప్‌లోడ్ చేసిన 6థ్ డే నుంచి ఈ రోజు వరకు అంటే కంటిన్యూ‌గా 4 డేస్ అంటే ఇది 10థ్ డే. అంటే 4 డేస్ కంటిన్యూ వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. సబ్‌స్క్రైబర్స్ పెరుగుతూనే ఉన్నారు. సో, నేను ఆ 1,000,000 దగ్గరగా వచ్చింది వీడియో అని చెప్పి నేను దాన్ని రిఫ్రెష్ చేస్తూ ఉన్నానన్నమాట. వ్యూస్ పెరుగుతున్నాయని. ఆ రోజు నైట్ అయితే నేను 1,000,000 అయితే చూసి పడుకుందాం అనుకున్నాను. మ్యాచ్ గూడా అయిపోయింది. 12:30 అయిపోయింది. ఇంక నాకు నిద్రొస్తుందని జెప్పి పడుకున్నాను. బట్ తర్వాత అయింది. అది రికార్డ్ చేయలేకపోయాను. బట్ ఎనీవే ఒక రికార్డింగ్‌ది గూడా మొబైల్‌లో రికార్డింగ్ చేసింది గూడా దీంతో పాటు పెడతాను చూడండి. గాయ్స్ చూస్తున్నారు కదా 9,90,514 ఉంది. ఒక్కసారి రీఫ్రెష్ చేస్తాను. 514 కాస్త 655 అయింది. మళ్ళీ ఇంకొకసారి రీఫ్రెష్ చేస్తాను. 669. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వైరల్ వీడియో అనమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇది 1,000,000 టచ్ అయిపోతుంది. సో గాయ్స్ చూస్తున్నారు కదా ఈ యొక్క వీడియో పెద్ద వీడియో చేశానఅనమాట. 9,93,000 ఇంకా దగ్గర దగ్గర 6,500 వ్యూస్ వస్తే 1,000,000 వ్యూస్ వస్తాయి. ఇందాకే ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఇండియా గెలిచేసింది. ఆస్ట్రేలియా ఓడిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇప్పుడు ఒక వీడియోకి 1,000,000 వ్యూస్ వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది మొత్తం రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఆల్రెడీ 12:30 అయిపోతుంది గైస్. అండ్ చాలా అంటే చాలా కష్టం ఇలా రావడం అనేది. ఎందుకంటే ఈ వీడియోకే 141 కామెంట్స్ ఉన్నాయి కదా! దీంట్లో ఒక 20% నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. వాటన్నిటిని యాక్సెప్ట్ చేసి ఉండాలి. అండ్ రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేయాలి. అప్పుడే మనకు సంథింగ్ ఏదైనా యూట్యూబ్ నుంచి సబ్స్క్రైబర్స్ పెరగడమే గానీ, ఇలా వ్యూస్ పెరగడమే జరుగుతుంది. సో గుడ్ నైట్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ నేను ఏదైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను గదా! కట్ ద వీడియోస్ అని. నేను స్టార్ట్ చేసి ఆల్‌మోస్ట్ 4 మంత్స్ అవుతుందండి. ఐ థింక్ 4 మంత్స్ ఆర్ 6 మంత్స్ సరిగ్గా గుర్తుకు లేదు. బట్ ఇప్పటి వరకు నేను 700 వీడియోస్ అప్‌లోడ్ చేశాను. 700 వీడియోస్ అప్‌లోడ్ చేయడం నాట్ ఏ జోక్ అండి. ఎందుకంటే అదెందుకో మీకు చెప్తాను. సో, నాకు మానిటైజేషన్ అవుతుంది. దీంట్లో మనీ వచ్చేస్తుంది. అండ్ నేను గూడా యూట్యూబర్ అయిపోతాను. ప్రమోషన్ చేసేస్తానని మాత్రం నేను స్టార్ట్ చేయలేదు. చక్రి అని ఒక అబ్బాయి చెప్పాను గదా! అతని ఛానెల్ చక్రి 123 అని ఉంటుంది. ఆహ్, అతను చక్రి బాయ్ 123 చెక్ అతని ఛానెల్ చూసి స్టార్ట్ చేశాను. బట్ నాకు ఇంట్రెస్ట్ దేని మీద ఉందంటే సిల్వర్ ప్లే బటన్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఎలా అయినా సరే ఇలా వీడియోస్ చేయడం వల్ల సబ్‌స్క్రైబర్స్ వస్తారో రారో నాకప్పుడు తెలీదు. బట్ ఒక 1 వీక్ అయిన తర్వాత సబ్‌స్క్రైబర్స్ వస్తున్నారు రెగ్యులర్‌గా. ఒక్కొక్క వీడియోకి వ్యూస్ పెరుగుతున్నాయి. సబ్‌స్క్రైబర్స్ వస్తున్నారు. ట్రై చేద్దాము ఏముంది ఒక 1 ఇయర్ ట్రై చేస్తాను. సిల్వర్ ప్లే బటన్ వస్తుంది. నాకెందుకో అది నా చేతిలో పట్టుకొని నేను దాన్ని చూడాలి. అది రిసీవ్ చేసుకోవాలి. అందరికి చూపించాలనే ఒకటైతే ఉండుంది. డబ్బులది మానిటైజేషన్ కొందరిది అవుతది. కొందరిది అవ్వదంట. వేరే యూట్యూబర్స్ చెప్తూ ఉంటే నేను విన్నాను. బట్ నాకు మానిటైజేషన్ మీదైతే ఇప్పుడు ఆశ లేదు. మేబీ తర్వాత కలగొచ్చు. ఇంకొక ఛానెల్ గూడా పెట్టొచ్చు. ఓన్లీ మానిటైజేషన్ అవ్వడానికి దానికి సంబంధించిన వీడియోలు అవన్నీ గూడా చేయొచ్చేమో. ఇప్పుడైతే నాకు మానిటైజేషన్ మీద ఆశనే లేదు. బట్ డబ్బులైతే అందరికీ కావాలండి. బట్ నేను స్టార్ట్ చేసింది మాత్రం సిల్వర్ ప్లే బటన్ కోసం మాత్రమే. ఒకవేళ మానిటైజేషన్ అయిందనుకోండి అది నా లక్ అది. డబ్బులెవరు కాదంటారు చెప్పండి?
అండ్ ఇంకొకటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీడే టైం తీసుకోవాలి. ఒక 1 ఇయర్ అప్‌లోడ్ చేయమని చెప్పాను గదా! అండ్ డిసిప్లిన్ ఉండాలండి. ప్రతిరోజు అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. డిసిప్లిన్‌తో ఎవ్రీడే 10 వీడియోస్, 5 వీడియోస్, 6 వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. డిసిప్లిన్ లేకపోతే మీరు ఏమీ సాధించలేరు. అది యూట్యూబ్‌లోనే గాని ఎక్కడైనా సరే. ఆహ్, ఆ డిసిప్లిన్ అండ్ ఎవ్రీథింగ్ దాన్ని ఇంకొక వీడియో చేస్తాను. నా ఓన్ నాకేమేం జరిగింది, నా యొక్క స్టోరీ, పర్సనల్ స్టోరీ. బట్ డిసిప్లిన్ ఉండి ఎవ్రీడే వీడియో అప్‌లోడ్ చేయండి. మీరు కట్ ద వీడియోస్ నాకిష్టం లేదు అనుకుంటే రెగ్యులర్ వీడియో అయినా అప్‌లోడ్ చేయండి. మీకు సక్సెస్ డెఫినెట్‌గా వస్తుంది. ఒకటే రోజు 1 వీక్‌లో, 1 మంత్‌లో, 3 మంత్స్‌లో అయితే రాదు. ఒక వీడియో అనేది సక్సెస్ అవుతుంది. ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది. తర్వాత మీరు ఎక్కడికో ఎళ్ళిపోతారు. అండ్ ఈ కట్ ద వీడియో చేస్తున్నాను గదండీ! వ్యూస్ వస్తున్నాయి. పాజిటివ్ ఉన్నాయి, నెగెటివ్ ఉన్నాయి. పాజిటివే ఎక్కువున్నాయి. బట్ నెగెటివ్‌లు గూడా వస్తున్నాయి. కామెంట్స్ వస్తున్నాయి. ఏదేదో కామెంట్స్. వేరే వాళ్ళ వీడియో నువ్వేంట్రా యూజ్ చేసేది? వాళ్ళ దానికి నేనెందుకు లైక్ కొట్టాలి? వాళ్ళ దాన్ని నేనెందుకు సబ్‌స్క్రైబ్ చేయాలి? భయ్యా నేను వీడియోస్ కట్ ద వీడియోస్ ఆప్షన్ వచ్చింది. నాకు ఈజీగా తక్కువ టైంలో అప్‌లోడ్ అయిపోతాయని నేను స్టార్ట్ చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ఆల్రెడీ నచ్చిన వాళ్ళు సబ్‌స్క్రైబ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఈజీగా జస్ట్ ఒక 5 సెకండ్స్‌లో కామెంట్ కొట్టేస్తారు గదా! మీరు ఒక్కసారి తప్పుగా అనుకోకండి. ఒక 20-30 వీడియోస్ కట్ ద వీడియోస్ పోస్ట్ చేసి చూడండి. అంటే బ్యాడ్ కామెంట్స్ కొట్టిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అంటే నేను వాటిని తీసుకోవట్లేదు. బట్ ఎలా ఉంటదో తెలుసుకోవడానికి మీకు చెప్తున్నాను. వేరే వాళ్ళ కంటెంట్ ఏంటి యూజ్ చేసి ఓన్ కంటెంట్ పెట్టాలంటే ఆల్రెడీ ఓన్ కంటెంట్ చాలా పెట్టున్నాను. షార్ట్స్, షార్ట్స్ చాలా పెట్టున్నాను. లాంగ్ వీడియోస్ పెట్టున్నాను. వ్యూస్ రావు. మరేం జేయమంటారు? సో, అందుకని నేనేమనుకున్నాను, బట్ నేను వ్యూస్ కోసం కాదు గదా వచ్చింది. నాకు కావాల్సిన సబ్‌స్క్రైబర్స్ కదా! సబ్‌స్క్రైబర్ సిల్వర్ ప్లే బటన్ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కొందరున్నారు గదా! నా ఫ్యామిలీ అనుకుంటున్నాను గదా! వాళ్ళ కోసం నేను జేస్తున్నాను. కొన్ని ఏమవుతాయి, కొన్ని వాళ్ళెప్పుడు చూడని వీడియో నా ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఒక 5 సెకండ్స్ వీడియో వస్తది. దాని తర్వాత నేనేదో ఫన్నీగా జెప్తాను. నేను చెప్పింది నచ్చకపోయినా వాళ్ళు ఆ వీడియో నచ్చిందనుకోండి కింద లింక్ క్లిక్ చేసి అది గూడా చెక్ చేస్తున్నారు. అండ్ పెద్ద వీడియో చేయడం వల్ల నాకొక్కడికే యూజ్ కాదండి. అది ఎవరైతే ఓనర్ ఉంటాడో మెయిన్ ఎవరైతే క్రియేట్ చేసినో వాళ్ళకి గూడా వ్యూస్ అనేది కౌంట్ అవుతుంది అని నాకొక యూట్యూబర్ చెప్పారు. సో, బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. నేనైతే అలా అంత పట్టించుకోవట్లేదు. బట్ అండ్ మీ అందరికి చెప్పాను గదా! 1 ఇయర్ అని ఎవ్రీడే 30 మినిట్స్ అవన్నీ చెప్తున్నాను గదా! ఇవన్నీ చేసే ముందు బ్యాడ్ కామెంట్స్ ఒస్తాయి. మీరు ఆహ్, అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఎవరు స్టార్ట్ చేసినా సరే బ్యాడ్ కామెంట్స్ అనేది డెఫినిట్‌గా ఒస్తాయి. అమ్మాయిలకైతే నాకు తెలిసి ఇంకెక్కువొస్తాయండి. నేను చూస్తున్నాను ఆల్రెడీ. మీరు అవి భరించే ఓపిక మీకుంటే ఇక్కడి నుంచి విని, ఇక్కడి నుంచి వదిలేస్తాను అనుకున్నప్పుడు మీరు స్టార్ట్ చేయండి. లేకపోతే అది గూడా మీరెంత డిసిప్లిన్ తోటి చేసినా సరే అది మీరు తీసుకోలేనప్పుడు కష్టం గదండీ! ఎందుకు మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడం. ఇంకోటేంటంటే కామెంట్స్ ఆఫ్ చేసేసుకుంటారు. ఒక్కసారి మీరు వైరల్ అయ్యి ఒక మంచి స్థాయికొచ్చినప్పుడు ఆఫ్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశ్యం. ఎందుకంటే కామెంట్స్ ఉండడం వల్లే ఆ వీడియో వేరే వాళ్ళకి గూడా రీచ్ అవుతుంటదన్నమాట. యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఒక లైక్ పడిందంటే ఇది ఇంకొకటి చూపిద్దామని ఒక ఆల్గోరిథం వాళ్ళు రాసి ఫిక్స్ చేస్తారన్నమాట. ఒక కామెంట్ పడిందంటే ఇంకో 10 మందికి, ఒక షేర్ పడిందంటే ఇంకో 5 మందికి. వాళ్ళేదో ఆల్గోరిథం రాసుకున్నారు. దాన్ని బేస్ చేసుకొని మీకు బ్యాడ్ కామెంట్ వచ్చినా, గుడ్ కామెంట్ వచ్చినా, ఒక లైక్ వచ్చినా, షేర్ వచ్చినా ఆటోమేటిక్‌గా ఇది వేరే వాళ్ళ మొబైల్స్‌లో ఫస్ట్ వచ్చేటట్టు యూట్యూబ్ ఓపెన్ చేయంగానే వచ్చేట సమ్ ఆల్గోరిథం అయితే ఉందండి. సో, కామెంట్స్ ఫస్టే ఆఫ్ చేసుకోవడం వల్ల ఎస్పెషల్లీ లేడీస్ కొందరైతే పట్టించుకోరు. బట్ కొందరు పాపం చాలా ఆహ్, ఎక్కువ బాధపడే వాళ్ళుంటారు గదా! బ్యాడ్ కామెంట్స్ తట్టుకోలేక. అలాంటి వాళ్ళు మాత్రం ఆఫ్ చేసుకోవాలనుకుంటారు. ఆఫ్ చేసుకుంటే ఎక్కువ అనేది బూస్ట్ అవ్వదు. చాలా మందికది రీచ్ అవ్వదు. అందుకని నేనైతే ఆన్ పెట్టేసాను. దాంట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మోడరేషన్ అది అంటే మీకు ఈ వర్డ్స్ వచ్చినప్పుడు ఇది ఎవరికీ కనపడకూడదు. లేకపోతే ప్రతి ఒక్కటి అంటే యూట్యూబే బై డిఫాల్ట్‌గా కొన్ని వర్డ్స్‌ని బ్లాక్ చేసేసి అది హైడ్ చేస్తదనమాట. దాని తర్వాత మనం వెళ్లి చూసుకొని అప్రూవ్ కొడితే అది మన దాంట్లో కనిపిస్తుంది. లేకపోతే రిపోర్ట్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. సో, ఆ ప్రాబ్లమ్ గూడా లేదు. నేనైతే మోడరేషన్ ఏదో పెట్టుకున్నానండి. యూట్యూబ్ మోడరేషన్ కామెంట్స్ అన్నమాట. ప్రతి ఒక్కటి గూడా నా దాంట్లో రావు. అంటే ఎందుకు అనవసరంగా అని అంతే. నేనైతే ఏం తీసుకోను. ఎవరేమనుకుని తీసుకోను. ఎందుకంటే సోషల్ మీడియాలోకొచ్చాము అంటే మనం అన్నీ యాక్సెప్ట్ చేయాలి. మీరు ఏ ఛానెల్ అయినా తీసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని ఎవరిదైనా ఛానెల్ తీసుకోండి. లాంగ్ వీడియోస్ తీసుకోండి, షార్ట్ వీడియోస్ తీసుకోండి. బ్యాడ్ కామెంట్ లేదు అంటే మీరు నమ్మరు. సో, మీకే తెలుసు. మంచి వీడియో గూడా ఎవరు చూడని ఒక మంచి వీడియో లాక్స్ ఆఫ్ వ్యూస్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్న వీడియోస్ గూడా బ్యాడ్ కామెంట్ అనేది ఉంటది. సో, ఎక్కడైనా సరే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని తీసుకోండి, చెడుని వదిలేసేయండి. అండ్ ఇదేనండి చాలా ఎక్కువ సేపు చెప్పాను. బట్ నా వీడియో ఇది మొత్తం చూసి ట్రై చేయండి. ఈ వీడియో
ఓ 1000 మంది చూసి ఒక 10 మంది స్టార్ట్ చేసి దాంట్లో ఒక్కరు సక్సెస్ అయినా సరే నేను ఒకరికి హెల్ప్ చేశానని నేను ఫీల్ అవుతాను. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయో చెక్ చేస్తాను ఆగండి. సో దట్స్ ఇట్. అంతేనండి. వీడియో అనేది అయిపోయింది. అండ్ ఇంతసేపు ఓపికగా నా వీడియో మొత్తం చూసినందుకు, అర్థం చేసుకున్నందుకు థాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్స్‌కొచ్చేసింది. ఇండియా సెమీఫైనల్స్‌కొచ్చేసింది. ఇండియా ఫైనల్స్ గూడా ఎళ్తుంది. కప్పు కొడుతుంది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. అది నాకు తెలుసు. ఆహ్, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా జరిగే మ్యాచ్‌లో ఎవరు ఫైనల్‌కెళ్తారో గెస్ చేసి చెప్పండి. అండ్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.